అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ఇచ్చింది. అయితే ఈ ఎస్సీ వర్గీకరణ అంశం ఏంటి, ఇది ఎక్కడ మొదలైంది, ఎటు దారి తీసింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనికి మూల పురుషుడు ఎవరో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 1994లో ప్రకాశం జిల్లాలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి MRPS ను మొదలు పెట్టాడు మందకృష్ణం మాదిగ. ప్రభుత్వ ఉద్యోగాల్లో మాదిగలకు, మాదిగ ఉపకులాలకు, రెలి ఉపకులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఉద్యోగాల్లో ఎక్కువ శాతం మాలలకే దక్కుతుందని, కాబట్టి ఎస్సీ వర్గీకరణ చేయాలని చెబుతూ MRPS ను మొదలు పెట్టాడు మందకృష్ణం మాదిగ. అయితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ను నియమించింది. ఈ కమిషన్ కు రిపోర్ట్ ఇచ్చాడు మందకృష్ణ మాదిగ. ఈ రిపోర్ట్ లో ఆయన చాలా స్పష్టంగా గణాంకాలతో ప్రభుత్వ ఉద్యోగాల్లో మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయం మరియు ఉద్యోగాల్లో మాలలు, ఆది ఆంధ్రులకు ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి అనేది చాలా స్పష్టంగా గణాంకాలతో రిపోర్ట్ ఇచ్చాడు మందకృష్ణ మాదిగ. అంతటి స్పష్టత మందకృష్ణ మాదిగకు ఉందంటే ఆయన అంతకంటే ముందు ఎంత కాలం నుంచి దానిపైన రీసెర్చ్ చేస్తున్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ను బేస్ చేసుకొని 2001లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణను చేయడం జరిగింది. ABCD కేటగిరీలుగా వాటిని విభజించడం జరిగింది. అయితే ఆ వర్గీకరణ 2004 వరకు కూడా కొనసాగింది. కానీ 2004లో చిన్నయ్య అనే వ్యక్తి సుప్రీంకోర్టు గడప తొక్కాడు. దీంతో 5 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం, ఈ ధర్మాసనంలో ఎన్ సంతోష్ కుమార్ హెగ్డే ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. SN వరియవ్వ, BP సింగ్, HK సెమ, SB సిన్హా, ఈ 5 న్యాయమూర్తులు ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఆర్టికల్ 341కి ఈ వర్గీకరణ విరుద్ధమని తీర్పునివ్వడం జరిగింది. దీంతో ఆ వర్గీకరణ అక్కడికే సీల్డ్ అయిపోయింది. అయితే మన దేశంలో సుప్రీంకోర్టు యొక్క తీర్పు ఫైనల్ కాబట్టి ప్రభుత్వం కూడా అక్కడ చేయడానికి ఏమీ లేకుండా పోయింది. దీంతో ఆ వర్గీకరణ అక్కడికే ముగిసింది. కానీ ఆ వర్గీకరణ ఫలాలు పూర్తిగా మాదిగ ఉపకులాలతో పాటు రెలి ఉపకులాలకు చాలా బెనిఫిట్ జరిగింది. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా పొందారు. వాళ్ళు ప్రస్తుతం కూడా అవే ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఎస్సీ వర్గీకరణకు ఫుల్ స్టాప్ పడింది ఆ 5 న్యాయమూర్తులు ఇచ్చినటువంటి తీర్పుతో. కానీ మందకృష్ణ మాదిగ మాత్రం అక్కడికే ఆగిపోలేదు. ఆ రోజు నుంచి కూడా ఆయన న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఈ రోజు వచ్చినటువంటి తీర్పు దాదాపు 20 సంవత్సరాలు పట్టింది ఈ తీర్పు రావడం కొరకు. అంటే 2 దశాబ్దాల పాటు మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ కోసం న్యాయ పోరాటం చేశాడు. ఆయన నిరుత్సాహపడకుండా పోరాటం చేశాడు ఎస్సీ వర్గీకరణ కోసం. ఎస్సీ వర్గీకరణ కోసం ఆ రోజు వచ్చినటువంటి తీర్పు రోజు నుండి కూడా ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు అటు పంజాబ్ రాష్ట్రాలు తీవ్రంగా పోరాడుతూ వచ్చాయి. అయితే 7 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తిగా DY చంద్రచూడ్ ఉన్నారు. ఇతర న్యాయమూర్తులుగా BR గవాయ్, విక్రమ్ నాథ్, బేలా M త్రివేది, పంకజ్ మిట్టల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మలతో కూడినటువంటి ధర్మాసనం చారిత్రాత్మకమైనటువంటి తీర్పును ఇవ్వడం జరిగింది. ఈ 7 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనంలో 6:1 నిష్పత్తితో రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణను చేసుకోవచ్చంటూ తీర్పును ఇవ్వడం జరిగింది. అయితే ఒక మహిళా న్యాయమూర్తి బేలా M త్రివేది మాత్రం ఆమె డిఫర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ కుదరదని ఆమె చెప్పారు. కానీ
మెజారిటీ 6 న్యాయమూర్తులు ఏకీభవించడంతో ఈ తీర్పు వెలువడింది. ఈ సందర్భంగా వాళ్ళు పలు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సామాజిక న్యాయంలో సమన్యాయం పాటించాల్సిన అవసరం ఉందని వాళ్ళు గుర్తించారు. అయితే సుప్రీంకోర్టులో 2 విషయాలపైన ప్రధానంగా వాదనలు జరిగాయి. ఒకటి, ఎస్సీలను సబ్ కేటగరైజేషన్ చేయడం సరైందా కాదా. రెండోది, 2004లో 5 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం చిన్నయ్య పిటిషన్ పై ఇచ్చినటువంటి తీర్పు సరైనదా కాదా. ఈ 2 ప్రధాన అంశాలపైనే వాదనలు జరిగాయి సుప్రీంకోర్టులో. అయితే ఈ సందర్భంగా తీర్పునిచ్చినటువంటి న్యాయమూర్తులు ఖచ్చితంగా సబ్ కేటగరైజేషన్ చేయొచ్చు, చేయాలి కూడా అని తెలపడం జరిగింది. అయితే పక్కా ఆధారాలతో చేయాలని, పక్కా గణాంకాలతో చేయాలని వాళ్ళు తెలపడం జరిగింది. అలానే వర్గీకరణ ఏ ఒక్క కులానికి కూడా 100% చేయకూడదని వాళ్ళు తెలపడం జరిగింది. అంతేకాకుండా ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ అనేది హెటెరోజీనియస్, ఇది హోమోజీనియస్ కాదు అని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు. ఒక కులానికి మరొక కులానికి ఒకే విధమైనటువంటి నమూనా లేదని, వేరే నమూనాలో ఇతర కులాలు ఉన్నాయని వాళ్ళు అభిప్రాయపడ్డారు. కాబట్టి ఒక కులానికి ఇంకో కులానికి సంబంధం లేదు కనుక, ఇది హోమోజీనియస్ కాదు కనుక, ఇది హెటెరోజీనియస్ కనుక ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని వాళ్ళు తెలపడం జరిగింది. అయితే వాళ్ళు ఈ సందర్భంగా మరొక కీలకమైనటువంటి అంశాన్ని కూడా తెలపడం జరిగింది. సబ్ క్లాసిఫికేషన్ అనేది ఆర్టికల్ 14కి ఆర్టికల్ 341 సబ్ క్లాస్ 2కి విరుద్ధం కాదని కూడా వాళ్ళు ఈ తీర్పులో తెలపడం జరిగింది. అయితే ఆ 5 న్యాయమూర్తులు కూడా ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్రాలకు లేదని తెలిపిన విషయం తెలిసిందే. అయితే దానికి విరుద్ధంగా ఈ 7 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం ఆర్టికల్ 14 మరియు ఆర్టికల్ 341 సబ్ క్లాస్ 2కి విరుద్ధం కాదు ఎస్సీ వర్గీకరణ అని తెలపడం జరిగింది. అంతేకాకుండా ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 సబ్ క్లాస్ చేయడానికి అడ్డంకి కాదని వాళ్ళు చాలా స్పష్టంగా తెలపడం జరిగింది. అయితే ఈ 7 న్యాయమూర్తుల్లో ఒక న్యాయమూర్తిగా ఉన్నటువంటి బిఆర్ గవాయ్ ఆర్టికల్ 341 అనేది రిజర్వేషన్స్ ని డిసైడ్ చేసేది కాదు, కేవలం కులాన్ని ఐడెంటిఫై చేయడం కోసం మాత్రమే అని చాలా స్పష్టంగా తెలపడం జరిగింది. అయితే ఆ 5 న్యాయమూర్తులతో కూడినటువంటి ధర్మాసనం ఈ ఆర్టికల్ 341ని అపార్థం చేసుకుందని ఈ బిఆర్ గవాయ్ న్యాయమూర్తి తెలపడం జరిగింది. అంతేకాకుండా ఈ 7 న్యాయమూర్తుల్లో 4 న్యాయమూర్తులు ఎస్సీ వర్గీకరణలో కూడా క్రీమీ లేయర్ పద్ధతి ఉండాలని తెలపడం జరిగింది. ఈ క్రీమీ లేయర్ ఎస్సీలకు కూడా వర్తిస్తుందని వాళ్ళు తెలపడం జరిగింది. అయితే ఈ క్రీమీ లేయర్ అనేది ప్రస్తుతం ఓబీసీ రిజర్వేషన్స్ లో కొనసాగుతుంది. క్రీమీ లేయర్ అంటే పాల మీగడలో పైన ఏదైతే లేయర్ ఉంటుంది కదా, ఆ థిక్గా ఉన్నటువంటి లేయర్ క్రీమీ లేయర్. ఆ కింద ఉన్నటువంటి కులాలు నాన్ క్రీమీ లేయర్. అంటే ఒక క్రైటీరియా ఉంటుంది, 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ లేదా అంతకంటే పైన ఆదాయం ఉన్నా కానీ, లేదంటే ఉన్నతాధికారాల్లో ఎవరైనా కొనసాగుతున్నారు అనుకోండి, వారి కుటుంబ సభ్యులకు క్రీమీ లేయర్ గా గుర్తిస్తారు, మిగిలిన వారికి నాన్ క్రీమీ లేయర్ గా గుర్తిస్తారు. కాబట్టి నాన్ క్రీమీ లేయర్ ప్రకారం ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు రావాలనేది ఈ క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ యొక్క ఉద్దేశం. ఏదేమైనప్పటికీ 7లో 4 న్యాయమూర్తులు క్రీమీ లేయర్ లో కూడా మెజారిటీ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణలో క్రీమీ లేయర్ పద్ధతి ఉండే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయొచ్చా అంటే, అటు కేంద్రం కూడా అమలు చేయొచ్చు, ఇటు రాష్ట్రాలు కూడా అమలు చేసుకోవచ్చు ఎస్సీ వర్గీకరణను. అయితే ఎన్నికలకు ముందు పరేడ్ గ్రౌండ్ లో మందకృష్ణ మాదిగ నిర్వహించినటువంటి మాదిగ గర్జన సభకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ప్రధాని నరేంద్ర మోదీ చాలా సానుకూలంగా స్పందించారు. తాము ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణను చేసి తీరుతామని ఆయన మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆయన సుప్రీంకోర్టులో వాదనలను ప్రభుత్వం తరఫున వినిపించారు. దానికోసం
అటార్నీ జనరల్ వెంకట్ రమణి మరియు సొలిసిటర్ జనరల్ సుశీర్ మేతాలను సుప్రీంకోర్టులో వాదనలకు పెట్టారు. వాళ్ళు చాలా బలంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వాదనలను సుప్రీంకోర్టులో వెలువరించారు. దాని యొక్క ఫలితమే ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం జరిగింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ సభలో మందకృష్ణ మాదిగకు ఒక భరోసాను కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మందకృష్ణ మాదిగ నువ్వు నా తమ్మునివి, ఆపదలో నేను నీకు ఉన్నాను అంటూ చాలా భావోద్వేగంగా ప్రధాని నరేంద్ర మోదీ మందకృష్ణ మాదిగకు భరోసానిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో 100% ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తుందో ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని చట్టం చేయాలా లేదంటే కేంద్ర కేబినెట్ ద్వారా నిర్ణయం తీసుకోవాలా అనే విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒక న్యాయ సలహా తీసుకునే అవకాశాలు ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం వద్ద డాటా ఉందా లేదా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. అయితే ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆయన ఖచ్చితంగా మాట ఇచ్చారు కాబట్టి ఆయన చేసి తీరుతారు. అలానే మోడీ హైదరాబాద్ సభలో తాము ఒక కమిటీని వేస్తామని, ఆ కమిటీకి డాటా ఇవ్వండి అంటూ మందకృష్ణ మాదిగను కోరడం జరిగింది. ఎప్పుడైతే సుప్రీం కోర్టులో తీర్పు వస్తుందో అప్పుడు ఖచ్చితంగా తాము చట్టం చేసి దీన్ని అమలు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడం జరిగింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీని ఫాలో అప్ చేయాల్సిన అవసరం ఉంది. మందకృష్ణ మాదిగకు ఒకప్పుడు వెంకయ్య నాయుడు, ప్రస్తుతం కిషన్ రెడ్డిలు చాలా మంచి మిత్రులుగా ఉన్నారు కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీపై కిషన్ రెడ్డి ద్వారా మందకృష్ణ మాదిగ ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కేంద్రంతో పాటు 2 తెలుగు రాష్ట్రాలు దీన్ని అమలు చేస్తాయి. అలానే పంజాబ్ రాష్ట్రం కూడా ముందు నుంచి ఈ విషయంలో ఓ క్లారిటీతో ఉంది కాబట్టి పంజాబ్ ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుకు పెద్దగా సమస్యలు ఏర్పడే అవకాశాలు లేవు. ఎందుకంటే తెలంగాణలో అత్యధిక జనాభాగా మాదిగలే ఉన్నారు కాబట్టి ఇది ఇక్కడ పెద్ద సమస్య అయ్యే అవకాశాలు లేదు. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా వ్యాఖ్యానించడం జరిగింది. త్వరలోనే ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామని తెలపడం జరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో 59.52% మంది మాదిగలు ఉన్నారు. అంటే దాదాపు 60% మంది మాదిగలు ఉన్నారు. కేవలం 28.11% మాత్రమే మాలలు ఉన్నారు. కాబట్టి తెలంగాణలో ఇది పెద్ద సమస్యగా మారే అవకాశాలు లేవు. తెలంగాణలోని అన్ని పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసరికి కొంత ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మాదిగల కంటే కూడా మాలల జనాభా ఎక్కువగా ఉంది. అక్కడ మాలలు 47.87% మంది ఉన్నారు. అంటే దాదాపు 48% మంది మాలలు ఉంటే 41.07% మంది మాదిగలు ఉన్నారు. అంటే 41% మంది మాత్రమే మాదిగలు ఉన్నారు. మాదిగల కంటే కూడా మాలల జనాభా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ కొంత సమస్య ఏర్పడే అవకాశం ఉంది. కానీ తెలుగుదేశం పార్టీ ముందు నుంచి కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉంది. ఇది వరకే ఒకసారి అమలు చేసిన అనుభవం కూడా చంద్రబాబు నాయుడుకి ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణను చేసి తీరుతారని నేనైతే చాలా బలంగా నమ్ముతున్నాను. అయితే వైఎస్ఆర్సీపీ కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను అదేమైనా మున్ముందు మాట మారుస్తుందా లేదంటే ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంటుందా అనేది చూడాలి. ఒకవేళ వైఎస్ఆర్సీపీ కూడా అనుకూలంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా పెద్ద సమస్యగా మారే అవకాశాలు లేవు. అంతేకాకుండా ఇదివరకే కర్ణాటక రాష్ట్రం కూడా అమలు చేసింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఇదివరకు అమలు చేసింది కాబట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తే తప్పని పరిస్థితుల్లో కర్ణాటకలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అమలు చేయాల్సి వస్తుంది. కాబట్టి కర్ణాటకలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. పంజాబ్ ఎలాగో అమలు చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుంది. కాబట్టి ఆ తర్వాత ఇతర రాష్ట్రాలు తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటొకటి అమలు చేసే అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే ఎస్సీ వర్గీకరణను సాధించిన యోధుడు ఎవరయ్యా అంటే మందకృష్ణ మాదిగ. ఇందులో ఎవరికి ఎలాంటి డౌట్ లేదు. పూర్తి క్రెడిట్ కూడా మందకృష్ణ మాదిగకే మనం ఇవ్వాల్సి ఉంది. ఆయన ఎస్సీ వర్గీకరణ కోసం 20 సంవత్సరాలు అంటే 2 దశాబ్దాలు న్యాయ పోరాటం చేశాడు. సుప్రీంకోర్టులో గెలిచాడు. ఇక మిగిలింది రాజకీయ పోరాటమే.
రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మందకృష్ణ మాదిగపై ఉంది. ఎప్పుడైతే పూర్తి స్థాయిలో అమలు అవుతుందో అప్పుడే ఇది పరిపూర్ణత సాధిస్తుంది. మందకృష్ణ మాదిగ ఏనాడు కూడా ఆయుధాలు పట్టుకోలేదు. ముందు నుంచి కూడా శాంతియుతంగా పోరాటం చేశాడు. చాలా మంది అవకాశవాది అన్నారు. ఆయన ఏ రోజు లెక్క చేయలేదు. ఆయన తొక్కని గడపలేదు. మద్దతు ఇచ్చిన పార్టీ లేదు. ఆయన ప్రతి పార్టీకి మద్దతు ఇచ్చారు. ప్రతి పార్టీ ఆయన వల్ల ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఎన్నికల సందర్భాల్లో లాభం కూడా పొందాయి. కేవలం మాదిగ రిజర్వేషన్ల విషయంలోనే కాదు, మందకృష్ణ మాదిగ చాలా దృఢ సంకల్పం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఏదైనా చేయాలి అని నిర్ణయిస్తే అది సాధించే వరకు కూడా ఆయన పట్టు విడవడు. ఆయన మాదిగ రిజర్వేషన్లనే కాదు, ఇది వరకు వికలాంగుల యొక్క హక్కుల పైన కూడా ఆయన పోరాడాడు, విజయం సాధించాడు. ఆ తర్వాత చిన్న పిల్లల యొక్క గుండె సమస్యలపై కూడా ఆయన పోరాడాడు, అక్కడ కూడా ఆయన సాధించాడు. ఆరోగ్యశ్రీ ఈ రోజు అమలవుతుంది అంటే దానికి ప్రధాన కారణం మందకృష్ణ మాదిగ. ఇది నేను అనడం లేదు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన చనిపోయే 4 రోజుల ముందు బహిరంగంగా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు. ఆరోగ్యశ్రీకి మూల కారకుడు మందకృష్ణ మాదిగనే అని ఆయన తెలపడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా మందకృష్ణ మాదిగ ఆయన అనుకున్నవన్నీ కూడా సాధిస్తూ వచ్చాడు. ఎస్సీ వర్గీకరణను కూడా సాధించాడు. ఇక మిగిలింది అమలు మాత్రమే. అమలు కూడా జరిగితే ఇక ఆయన పరిపూర్ణత సాధించినట్లే లెక్క. ఏదేమైనప్పటికీ మందకృష్ణ మాదిగ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ధన్యవాదాలు.